పరిచర్యలో ఇబ్బందులు అనేవి, పరిచర్యలో కష్ట నష్టాలు అనేవి మన నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఆ రక్తంలో ఈ సమస్యలు కూడా ఇమిడిపోయి ఉంటాయి. అవి కొత్తగా మళ్ళీ మనకు ఎదురవుతాయని గాబరా పడద్దు. నరాలలో రక్తం ఎలా ప్రవహిస్తుందో ఆ రక్తంలో సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఆవేదనలు, అభ్యంతరాలు, అవరోధాలు ఇవన్నీ ఇమిడిపోయి ఉంటాయి. అంటే మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీతో కూడా ట్రావెల్ అవుతాయి. అవి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. నేను సహోదరికి కూడా నేను ఒక సహోదరుడిగా చెప్తున్నాను, ఈ పరిచర్య అనేది దైవ సంబంధమైనది, పర సంబంధమైనది అన్నప్పుడు విశ్వాసపు పోరాటంలో ఒంటరిగానే మనం నిలవలసి వస్తుంది. అన్నప్పుడు ఏనాడు కూడా ఎవరో వస్తారు ఏదో తెస్తారని కాకుండా ఆ స్థితిలో నిలవడానికి కావలసిన శక్తిని ప్రభు దగ్గర పొందుకుంటే ప్రభు చేతుల ఘనమైన పాత్రగా మనం వాడబడగలుగుతాం. కనుక ఈ సందర్భాన నేను ఆశించేది ఏదో 4 మాటలు చెప్పి మన కర్తవ్యాన్ని ముగించుకొని చేతులు గడుపుకొని వెళ్ళిపోవడం కాకుండా సేవకులందరం ఒక చోట కూడుకున్నాం. మరి యారిగోన్స్ గారు చేసిన పరిచర్యని అభినందించే వారమైతే, ఆ పరిచర్యని ప్రేమించే వారమైతే మన ప్రార్థన ఈ పరిచర్యకి ఎంతైనా కావాలి.